హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. నేను ఇవాళ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అవి ఏంటి అంటే మన ఛానల్కి వచ్చే బ్యాడ్ కామెంట్స్ అండ్ గుడ్ కామెంట్స్, నేను వీటికి ఎలా రియాక్ట్ అవుతాను, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వీడియోని అయితే చివరి వరకు చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. ఇక వీడియోలకైతే వెళ్ళి, యూట్యూబ్ ఛానల్ అంటే అది ఒక ప్రపంచం. సో డెఫినెట్లీ ఇందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే ఖచ్చితంగా మంచికి చెడుకి రెండిటికి తట్టుకునే శక్తి ఉంటేనే యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి మనం ముందు అడిగేయాలన్నమాట. ఎందుకంటే మనం బాగా సెన్సిటివ్గా ఉన్నామనుకోండి, ఇందులో నుంచి వచ్చే కామెంట్స్ మనం భరించుకోలేమన్నమాట. సో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నాకు వచ్చిన గుడ్ కామెంట్స్ అండ్ బ్యాడ్ కామెంట్స్ గురించి నేను ఇవాళ మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఎవరికైనా కూడా గ్రోత్ అనేది అంత ఈజీగా రాదు, చాలా కష్టపడాలన్నమాట. ఎందుకంటే మామూలుగా హౌస్ వైఫ్స్ అయితే పిల్లలను చూసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, హస్బెండ్ని చూసుకోవాలి, వెళ్ళిపోయిన తర్వాత వీడియోస్కి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీడియోస్ తీసుకోవాలి, వీడియోస్ తీసుకున్న తర్వాత ఎడిటింగ్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకున్న తర్వాత వాటికి థంబ్నెయిల్ సెట్ చేయాలి, థంబ్నెయిల్ సెట్ చేసిన తర్వాత అప్లోడ్ చేయాలి. సో చాలా ప్రాసెస్ ఉంటుంది. ఈ మధ్యలో కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి, కొన్ని గుడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. మనం అన్నిటినీ ఫేస్ చేసేంత రెడీగా ఉంటేనే మనం ఛానల్ని రన్ చేయగలుగుతాం అన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ నా ఛానల్ వచ్చేసి 45,000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారన్నమాట. నాకు కొన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి, గుడ్ కామెంట్స్ వచ్చాయి. నిజానికి ఎక్కువగా గుడ్ కామెంట్సే వచ్చాయి, బ్యాడ్ అయితే ఏం రాలేదు, అంతగానం ఏం రాలేదు. ఒక 2-3 వచ్చినాయి అన్నమాట ఇప్పటి వరకు. నేను ఫ్రాంక్లీ చెప్తున్నాను, స్టార్టింగ్లో నేను ఛానల్ పెట్టినప్పుడు ఒక అమ్మాయి బ్యాడ్ కామెంట్ చేసింది అన్నమాట. సో ఎందుకంటే నేను చేసేది ప్రెగ్నెన్సీ ఉమెన్కి సంబంధించిందే కాబట్టి నేను వాళ్ళ డౌట్ని క్లారిఫై చేస్తున్నాను. నేను ఇలాంటి ఎక్స్పోజింగ్ అట్లా ఏం చేయట్లేదు కాబట్టి మేబీ నాకు అందుకే రాలేదేమో బ్యాడ్ కామెంట్స్. స్టార్టింగ్లో ఒక అమ్మాయి బ్యాడ్ కామెంట్ చేసింది, అన్మ్యారీడ్ అమ్మాయి. మ్యారీడ్ అయిన వాళ్ళ గురించి నేను మామూలుగా ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి, ఎప్పుడు ఏ టైంలో చేసుకోవాలి అని వీడియోస్ షేర్ చేస్తే ఆ అమ్మాయి దాని కింద చాలా బ్యాడ్గా అసహ్యంగా కామెంట్ చేసింది అన్నమాట. నేను ఇప్పటికీ కూడా బ్యాడ్ కామెంట్స్ వస్తే నేను వాటికి రిప్లై ఇవ్వను, తీసేస్తాను, రిమూవ్ చేసేస్తాను. ఎందుకంటే మనకి బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు మనం కోపం వచ్చేద్దాం అన్నాం అనుకోండి, వాళ్ళు ఇంకా కొంచెం నీచంగా మాట్లాడతారు. అవి మనం పట్టించుకుంటే చాలా బాధేస్తుంది అనమాట. సో అందుకని నేను బ్యాడ్ కామెంట్స్ని అసలు పట్టించుకున్నాను అనమాట. నాకు బ్యాడ్ కామెంట్ వచ్చింది అంటే దాన్ని రిమూవ్ చేసేసేస్తాను. రీసెంట్గా ఒక అబ్బాయి నాకు కామెంట్ చేశాడు, చాలా అసహ్యంగా, చాలా కోపం వచ్చేసింది. కానీ వద్దు, ఇలాంటి వాళ్ళకి వదిలేసేయాలి. ఇంక మనం కావాలని రెస్పాండ్ అయ్యామనుకోండి, వాళ్ళు ఇంకొంచెం బ్యాడ్గా కామెంట్ పెడతారు. అందుకే నేను ఇంకా వాళ్ళకి ఫస్ట్ అబ్బాయి మామూలుగానే అడిగాడు, నేను మంచిగా నాన్న అనే మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాడు నీచంగా మళ్ళీ అసహ్యంగా కామెంట్ చేసేసాడు అన్నమాట. సో దానికి నాకు చాలా కోపం వచ్చేసింది. నేను వీడికి ఇంత మంచిగా రెస్పాండ్ అయితే వీడు ఇంత అసహ్యంగా మాట్లాడాడు అనేసి, వీడు ఒక వేస్ట్ ఫెలో అని ఇంకా నేను అనేసేసుకొని రిమూవ్ చేసేసి బ్లాక్ చేసేసాను. సో అలా వస్తూ ఉంటాయి అనమాట, గుడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది అక్క మీరు బాగా చెప్తారక్క, మంచిగా అర్థమవుతుందని చెప్తూ ఉంటారు, కొంతమంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. సో కొన్ని హ్యాపీగా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని అట్లాంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు వాటిని తీసేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే మనం ఒక స్టేజ్ అనేది మనం ఎన్నుకున్నాము. సో దాంట్లో మనం వెళ్ళాలి అంటే డెఫినెట్లీ మంచి చెడు రెండూ వస్తాయి. ఆ రెండింటిని మనం ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతేనే మనకి సక్సెస్ అనేది వస్తుందన్నమాట. సో ఇది ఎవరికైనా, యూట్యూబ్ ఛానల్ అనే కాదు, ఏ విషయంలోనైనా. సో మనం బయట జాబ్ చేసినా కూడా కొన్ని సందర్భాలలో కొన్ని వస్తూ ఉంటాయి. సో ఏదైనా కూడా మనం అన్ని ఫేస్ చేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాము. సో అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. గర్భిణీలు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి హోలీ టైంలో, ఎందుకంటే కలర్స్ అనేవి మీద పడితే ఎలర్జీ అట్లా వస్తుంది, జాగ్రత్త పడండి. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.